గంజాయి నియంత్రణపై ఏర్పాటైన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో గంజాయి నియంత్రణపై ఈ కమిటీ చర్చించనుంది. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తోంది. హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి హాజరయ్యారు. ఏపీలో గంజాయి కట్టడికి ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితం సమావేశం మొదలైంది. అయితే గంజాయి నియంత్రణపై కమిటీ సభ్యులు చర్చిస్తూ ఉన్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రి లోకేష్, ఇతర సహచర మంత్రులు కూడా సమావేశమయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ వంటి ఏవైతే కనుక మత్తు పదార్థాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నియంత్రణ చేసేందుకోసం ఏపీ ప్రభుత్వం వేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావడం జరిగింది. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత నేతృత్వంలో ఈ సబ్ కమిటీ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, సత్యప్రసాద్ వీరు సభ్యులుగా ఉంటున్నారు. వీరితో పాటు ఈ శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి సంబంధించిన నియంత్రణ ఏ విధంగా చేయాలా, అదేవిధంగా ఎవరైతే కనుక వీటికి బానిస అయ్యారో వారికి సంబంధించినటువంటి వారిని మళ్లీ మామూలు మనుషులుగా మార్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలా, దీనికి సంబంధించినటువంటి ఏ విధానాన్ని అనుసరించాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరుపుతూ ఉన్నారు. చూస్తే కనుక ఏవైతే వైజాగ్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం నుంచి ఎక్కువగా గంజాయి అక్కడి నుంచి పండించడము, అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తరలించడం జరుగుతున్నట్లుగా పోలీసు యంత్రాంగం వద్ద సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక అక్కడ గంజాయి పండించడంలో ప్రధానంగా కొంతమంది రాజకీయ నేతల హస్తం ఉండటంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం వీరితో పొల్లుడు కావడం వల్ల యథేచ్ఛగా గంజాయిని పండించడం అయితేనేమి, ఇతర ప్రాంతాలకు వాటిని తరలించడం అయితేనేమి జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో దొరికినటువంటి ఏవైతే కనుక ఈ డ్రగ్స్ వంటి మారక ద్రవ్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి చూస్తే కనుక ఈ డ్రగ్స్ తదితర మారక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మారక ద్రవ్యాలకు సంబంధించినటువంటి మూలాలు కూడాను ఆంధ్రప్రదేశ్లో లభించాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఈ మూలాలు ఇక్కడే ఉండడం మీద దృష్టి పెట్టడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఎవరు ఈ మాఫియా డాన్లు ఉన్నారు అనే దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించడంతో పాటు పోలీసు యంత్రాంగం వద్ద ఇప్పుడున్నటువంటి రిపోర్ట్ అన్నిటి కూడా కలెక్ట్ చేస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం అలసత్వం వలన ఈ గంజాయి అయితేనేమి, తర్వాత ఇతర మారక ద్రవ్యాలు అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న విషయం అయితే కనుక స్పష్టం. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ఎందుకు విఫలమైందనే దాని మీద కూడా హోంమంత్రి అనిత ఈ సందర్భంగా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించున్నారు. పోలీస్ యంత్రాంగానికి కూడా ఈ కేబినెట్ కమిటీ గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు అయితే కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నాయి. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల సహకారంతోనే కొందరు రాజకీయ పార్టీ నేతలు ఈ గంజాయిని యథేచ్ఛగా పండించడం అయితేనేమి, తరలించడం అయితేనేమి చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ మాఫియా డాండ్లలో పొలిటికల్ లీడర్ హస్తం కూడా ఉంది అని చెప్పేసి అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యం. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు ఎవరెవరికైతే ఈ మాఫియాతో సంబంధం లేని దాని మీద కూడా ఆరా తీయడం జరుగుతూ ఉంది. ఇది దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే వివరాలు ఏవుతుంటే వాటిని సేకరించడంతో పాటు ఈ మత్తుకు బానిసైనటువంటి వారి భవిష్యత్తు మీద కూడా దృష్టి పెట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.